ప్రస్తుతం మనం అక్కదార చెల్లెదార దారిలో ఉన్నాము. పదండి అసలు అక్కదార చెల్లెదార అంటే ఏందో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, పచ్చని చెట్ల మధ్య నుండి ఈ వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఎన్నో వనమూలికలతో కూడుకున్న పచ్చని ప్రకృతి మధ్య మనం ఉన్నాం. ఇలాంటి ప్రకృతి ఒడిలో సేద తీరాలంటే ఎంతో అదృష్టం చేసి ఉంటే కానీ ఇలాంటి దర్శనం మనం చేసుకోలేము. ప్రస్తుతం మనం ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మిగా పిలువబోయే అక్కదార చెల్లెదారను దర్శించుకుంటున్నాము. అసలు అక్కదార చెల్లెదార అంటే ఏంటో కాదు, తీర్థం, జలతీర్థం అన్నట్టు. ఇప్పుడు ఆ జలతీర్థం తాగడం వల్ల ఎన్నో ఔషధ గుణాలతోని ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఈ యొక్క తీర్థం తాగడం వల్ల వాటి నుంచి నివృత్తి చెందుతారంట. ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా పోతాయని తెలుస్తోంది. మనం కూడా ఇప్పుడు తీర్థం తాగి అసలు ఎలా ఉందో తెలుసుకుందాం. అయితే 365 రోజులు ఈ జలధార ఇలా వస్తూనే ఉంటుందంట. ఇది నిరంతర ప్రవాహము. అలాగే ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఏ కొండల మధ్యలో గుట్టల మధ్య నుంచి వస్తుందో కూడా అసలు మనకు తెలియని అంతు చిక్కని రహస్యం ఇది. మరి ఇంకొక మాట ప్రసిద్ధి ఏంటంటే, గర్భాలయంలో ఉన్న స్వామివారి కాళ్ళ కింది నుండి ఈ ప్రవాహం అనేది వస్తుంది అని అనేది ప్రాచుర్యం. అది అనుమానం మాత్రమే, కానీ ఎక్కడి నుంచి వస్తుందో, ఎట్లాంటి పరిస్థితుల్లో వస్తుందో కూడా మనకు తెలీదు. కానీ ఎన్నో ఔషధ గుణాల చెట్ల మధ్యలో రావడం వల్ల, వీటిని సేవించడం వల్ల ప్రకృతి ఈ వనమూలికలతో ఏకమై ఇట్లాంటి అద్భుతమైన ఔషధం యొక్క జలధార అనేది ప్రవహించడం జరుగుతుంది. ఈ నీళ్లను ఎంతోమంది భక్తులు వచ్చి సేవించి వారితో పాటు బాటిళ్ళలో నింపుకొని పోతున్నారు. ఈ జలధారను సేవించడం వల్ల వారి యొక్క ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయని భక్తుల నమ్మకం. పదండి చెల్లధారను కూడా దర్శించుకుందాం. చూస్తున్నారు కదా చెల్లధార, ఎంత ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి పచ్చని చెట్ల మధ్య నుంచి ఇలాంటి ధార జలపాతాలు, ఎంతో ఔషధ గుణాలతో కూడినటువంటి ఈ జలధార మనం సేవించడం వల్ల మన ఆరోగ్య సమస్యలన్నీ కూడా నివృత్తి అవుతాయని ప్రాచుర్యంలో ఉంది. పదండి వీటిని తాగి మనం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మనం ప్యూరిఫైయర్ లేనిది మనం జీవిస్తలేము. ప్యూరిఫైర్ లేని వాటర్, మినరల్ వాటర్ లేని మనము ఎక్కడ కూడా నార్మల్ వాటర్ అనేది తాగడం ఎప్పుడో బంద్ చేసాము. అట్లాంటిది ఎట్లాంటి ప్యూరిఫై వాటర్ లేకుండా ఇట్లాంటి పచ్చని చెట్ల మధ్యలో నుంచి రావడం, వాటి యొక్క వేర్ల మధ్యలో నుంచి ప్రవహించడం వల్ల ఈ జలధారకు ఇంతటి విశిష్టమైన ఔషధ గుణాలతో కూడిన జలధార ప్రవహిస్తుండడం వల్ల ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే ఇవి వాటర్, చాలా న్యాచురల్ వాటర్. అది చాలా స్వీట్గా, అసలు తాగుతుంటేనే ఒక వైబ్ అనేది, గూస్ బంప్స్ అనేది వస్తున్నాయి. చాలా న్యాచురల్ ప్యూరిఫైడ్ వాటర్ ఇవి. వచ్చి మీరు కూడా మీ యొక్క ఈ వాటర్ని తాగి మీరు కూడా మీ ఆరోగ్య సమస్యల్ని పోడగొట్టుకోండి. ముఖ్యంగా శని ఆదివారాల్లో ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నిజరూప దర్శనంతో పాటు, అలాగే శని ఆదివారాల్లో వీకెండ్స్ కావడం వల్ల, అలాగే నిజరూప దర్శనం తీసుకోవడం వల్ల, అలాగే ఈ శని ఆదివారాల్లో స్వామివారి ప్రత్యేక ప్రసాదం మనకు చందనం సమర్పిస్తారట. దానివల్ల ఎంతో సంతానోత్పత్తి, అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ యొక్క చందనం స్వీకరించడం వల్ల వాటి నుంచి నివృత్తి చెందుతారట. ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఆ ఆరోగ్య సమస్యలన్నీ పటాపంచలవుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. సార్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు పల్లవి టీవీ.